హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రివ్యూస్. డైలీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూలో ప్రేరణ తన పర్సులో ఉన్న లెటర్ చూస్తుందా? మరి సిద్ధు తన్ని లవ్ చేస్తున్నాడని చెప్పి అర్థం చేసుకుంటుందా? తర్వాత లెటర్ చదివిన తర్వాత ఏం జరిగింది, అసలు చదివిందా? చదవాలి అనుకునే వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఎప్పట్లాగానే మరి రూమ్ అంతా క్లీన్ చేసి ల్యాప్టాప్ని తీసి ఓపెన్ చేసి, బాబోయ్ త్వరగా పని కానిచ్చుకుని వెళ్ళిపోవాలి, లేదంటే తల తింటారు అని చెప్పి ఐశ్వర్య ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. అక్కడికి వస్తాడు రంజిత్. ఏయ్, ఏం చేస్తున్నావు? నా రూమ్లో నీకేంటి పని? అదేంటి సార్ అలా మాట్లాడతారు? మీరే కదా మీ రూమ్లో వస్తువులన్నీ క్లీన్ చేసి మీ రూమ్ అంతా నీట్గా పెట్టమని చెప్పారు. అవును చెప్పాను, రూమ్ కానీ నా థింగ్స్ కాదు, నా పర్సనల్ థింగ్స్ కాదు అని చెప్పి అంటాడు. అయ్యో సార్, మర్చిపోయి ఉంటారు, మీరే పర్సనల్ థింగ్స్ కూడా చూసుకోమన్నారు. లేదు అంటే అవును సార్, లేదు అవును సార్ అని వాదిస్తూ ఉంటుంది. మర్చిపోయి ఉంటానేమో, అంత కాన్ఫిడెంట్గా అంటుంది కాబట్టి ఒకవేళ చెప్పే ఉంటానేమో అని చెప్పేసి మనసులో అనుకుంటాడు. ఇంకా అనుకుని, సరే సార్, మీరు ఇవ్వకుండా మీరు చెప్పకుండా మీ పాస్వర్డ్ నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి, నేను అసలు ఇంతకీ ఎందుకు ఓపెన్ చేసావు అనగానే, బయట కాంపిటీషన్, సింగింగ్ కాంపిటీషన్ జరుగుతోంది, దానికి ఆన్లైన్లో అప్లై చేయమని మా మేడం చెప్పారు, అందుకే మీ ల్యాప్టాప్లో ఆన్లైన్లో అప్లై చేసేసాను, అయిపోయింది అని చెప్పి అంటుంది. ఆ మాటకి, అప్లై చేయంగానే గెలిచేసినట్టు కాదు, దానికి తగినట్టుగా సాధన చేయాలి, అప్పుడే మంచి సింగర్గా అవార్డ్స్ వస్తూ ఉంటాయి అనగానే, అవును సార్, సాధన ఎంతో చేసేసాను, కావాలంటే ఒక పాట పాడతాను చూడండి అని చెప్పి అంటూ పాడుతుంది. అది మామూలుగా ఉంటుంది. దానికి చెవులు మూసుకుంటూ ఉండంగానే, చూడు నీ వాయిస్ బాగుంటుంది, నీ నీ గోల్ బాగుంది, ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేసి ఇలాంటి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే తప్పకుండా విన్ అవుతావు, అంతేగాని ఇలా పిచ్చి పిచ్చి పాటలు ఎంచుకుంటే మాత్రం గెలవు అని అనగానే, అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్, నేను ఎప్పటి నుంచో ఇలాంటి వర్డ్సే మీ నోటముడి వినాలనుకున్నాను, అసలు ఇలా అంటారని ఊహించనే లేదు, అమ్మయ్య ఇంకా నేను హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతే, ఇంకా తింగరిది ఏం చేస్తుందో దీనికి అర్థం కాదు అని చెప్పి రంజిత్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా ఇది ఇలా ఉండగా మరి కుమార్ రాసిన లవ్ లెటరు సిద్ధు సిద్ధు పేరు మీదుగా రాసింది మరి ప్రేరణ బ్యాగ్లో పెట్టమని చెప్పి శైలుకి ఇస్తాడు. శైలు ఏమో ప్రాబ్లం అవుతుందేమో అంటూ ఉంటుంది. అబ్బా శైలు, ఏం కాదు, ఏదన్నా నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళి దాంట్లో పెట్టు అని చెప్పి అనగానే బలవంతంగానే అక్కడికి వెళ్తుంది. ఇంకా సిద్ధు ప్రేరణ అకౌంట్స్, క్యాష్ కౌంటింగ్ చేసుకునే దాంట్లో బిజీగా ఉంటారు. సైలెంట్గా ఇంకా జిప్ తీసి బ్యాగ్లో ఆ లెటర్ పెట్టేస్తుంది శైలు. ఏంటి శైలు అని చెప్పి అడుగుతుంది ప్రేరణ. అబ్బే ఏం లేదు, మీరేం చేస్తున్నారని చూస్తున్నాను అని చెప్పి అనేసరికి ఇంకా సిద్ధు అమౌంట్ కౌంటింగ్ చేసేసి అకౌంట్స్ అన్ని క్లోజ్ చేసుకుని, సరేరా మేము బయలుదేరుతున్నాం అని చెప్పేసి అంటాడు. అదేంట్రా అప్పుడే పని అయిపోయిందా? అయిపోయిందిరా అని చెప్పి అనగానే, సరే ప్రేరణ సిద్ధు ఇద్దరికి జాగ్రత్త అని చెప్పేసి అంటాడు. జాగ్రత్త దేనికిరా అని చెప్పేసి, ఎప్పుడూ లేనిది కొత్తగా ఇలా చెప్తున్నావేంటి అనగానే, ఎప్పుడూ చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, అన్ని రోజులు ఒకేలా ఉండవు, ఈరోజు ఏదైనా జరగవచ్చు, అందుకే చెప్పాను, అంతకు మించి ఏం లేదు అనగానే, సరే ఇదిగో ఈ మనీ లాకర్లో పెట్టి లాక్ చేసి జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి ఇద్దరు బయలుదేరి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళంగానే ప్రేరణ ఇంటికి వెళ్ళిన తర్వాత సోఫాలో కూర్చుని బ్యాగ్ని పక్కన పెట్టి ఇంకా తన వర్క్ ఏదో చేసుకుంటూ ఉంటుంది. పెన్ కావాలంటే పెన్ తీసుకుంటుంది, కానీ లెటర్ మాత్రం టచ్ చేయదు. ఇంకా అదే సమయంలో ఐశ్వర్య వచ్చి, అక్క నా హెయిర్ బ్యాండ్ ఏమైనా కనిపించిందా, నీ పర్సులో ఉందేమో చూడవా? కనిపించటం లేదక్క. ఏ ఐశ్వర్య, నీకేమైనా పిచ్చా? హెయిర్ బ్యాండ్ కనిపించకపోతే నా పర్సులో ఎందుకు ఉంటుంది, నేను ఎందుకు పెట్టుకుంటాను? అయ్యో అక్క, మర్చిపోయి నేనే పెట్టేసి ఉంటానేమో, చూస్తానక్క అనగానే, అలా ఏం లేదు, నేనేం తీసుకోలేదు అని చెప్పి అంటుంది. ఈ లోపల సుధా అక్కడికి వచ్చి కూర్చుంటాడు. బాబోయ్,
మామయ్య వచ్చారంటే ఏదో గోల్ చేయాల్సిందే. ఆ గణగాడి మీద చెప్తూనే ఉంటారు. మళ్ళీ ఇప్పుడు ఏం పట్టుకొచ్చారు, అమ్మ టెన్షన్ పడిపోతూ ఉంటుంది అని చెప్పి అనే లోపల, ఏరా కాఫీ ఏమైనా తాగుతావా అని చెప్పి అడుగుతుంది ఇంకా ఇందిర. లేదు లేదక్క, కాఫీ తాగను, కూల్గా తీసుకుంటూ తీసుకురా, తల హీట్ ఎక్కిపోయింది, ఆ గణగాడు చేసే పనులకి నా మైండ్ తప్పుతోంది అని చెప్పి అంటాడు. అవును కానీ ఆ గణగాడు అంటున్నారు, ఏం జరిగింది, అయ్యో నీకు ప్రేరణ చెప్పలేదా అని చెప్పి అంటాడు. తనేం నాకు చెప్పలేదా, వాడి అరాచకాలు రోజు రోజుకి పెచ్చిరేగిపోతున్నాయి అక్క. వాడు చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నాడు, చాలా బ్యాడ్ క్యారెక్టర్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నానంటే వాడు సిద్ధు ప్రేరణని టార్గెట్ చేసి చాలా వరస్ట్గా మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నాడు కదా అని వదిలేస్తే రోజు రోజుకి వాడి అరాచకం ఎక్కువైపోతూ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉండగా, మావయ్య నువ్వు ఎప్పుడొచ్చినా ఆ గణగారి కోసం చెప్తావేంటి, ఇప్పుడు ఆయన వలన ఏంటి మనకు లాభం, ఎందుకంత భయపడిపోతున్నావు, ఉద్యోగం కూడా మానేసావు కదా, ఇప్పుడు ఆయనతో నువ్వు ఉండాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అంటుంది. ఏ పిచ్చి మొహం దానా, వాడి దగ్గర టెన్షన్ పడుతున్నాను అంటున్నావా, ఖచ్చితంగా పడాలి, వాడు మామూలుడు కాదు, నరరూప రాక్షసుడు, వాడు వెన్నంటే ఉంటే వాడేం చేస్తున్నాడో తెలుసుకోవచ్చు కదా, అలా ఉన్నాను. అలాగే కానీ ఇప్పుడు వాడి టార్గెట్ అంతా ప్రేరణ సిద్ధు మీదే ఉంది. ఏ క్షణంలో వాడేదన్నా చేయొచ్చు. ఇంతకుముందు ఉద్యోగం ఉండేది కాబట్టి వాడికి ప్రాబ్లం అవుతుంది. వాడిని ఒక కంట కనిపెడుతూ ఉన్నా ఏ అపాయం తీసుకొస్తాడో ఏంటోనని. చాలా వాడు రాక్షసుడు, వాడి దగ్గర చాలా జాగ్రత్తగా భయపడుతూ ఉండాలి అనగానే రంజిత్ వస్తారు. ఏంటి సార్ మీరు ఒక్కోసారి భయపడమని చెప్పంటారు, ఒకసారి భయపడొద్దు అంటారు, అసలు వీళ్ళు గణా దగ్గర భయపడాలా అక్కర్లేదా అని చెప్పి అనగానే వెంటనే అందరూ లేచి నించుంటారు. ఇంతకీ మీరేమంటారు సార్ అని చెప్పి అంటుంది ఐశ్వర్య. ఆ మాటకి రంజిత్, మన శత్రువు మన మీద అటాక్ చేస్తారు అని ఏమరపాటుగా ఉండకూడదు, అలర్ట్గా ఉండాలి. అప్పుడే వాడు ఎలాంటి పాచికలు వేస్తున్నా వాటికి తిరిగి కొట్టే శక్తి మన దగ్గర ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, భయపడాలి. ఖచ్చితంగా భయం లేకపోతే ఎదుర్కోవడం కష్టం. వాడేం చేస్తాడులే అని మనం రిలాక్సేషన్ తీసుకున్నామంటే వాడికి అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఏమరపాటుతో వాడు వేసే పాచికలన్నిటినీ తిప్పికొట్టేలాగా ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఇదిలా ఉండగా గణ విజయ్కి ఫోన్ చేస్తాడు. హలో గణ, నువ్వు నాకు ఫోన్ చేసావేంటి? మావయ్య గుడ్ మార్నింగ్ మావయ్య. అవును, ఎందుకు ఫోన్ చేసినట్టు? నువ్వు అలా పిలవకు, నాకు చాలా ఇరిటేషన్గా ఉంది. అదేంటి మావయ్య అలా అంటావు? ఒకవేళ సాహితీ మెడలో నేను తాళి కట్టుంటే రోజుకి 2-3 సార్లు మావయ్య మావయ్య అని పిలిచేవాడిని. అప్పుడేం చేసేవారు? చూడుగణ, అదంతా అయిపోయింది, దానికోసం ఇప్పుడు ఏం మాట్లాడుకు. నువ్వు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అనగానే, మావయ్య మీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారేమోనని. ఏంటి? నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పేంటంటే అదే. మళ్ళా చచ్చినా నేను ఆ పని చేయను అని మనసులో అనుకుంటూ, ఏంటి ఏమనుకుంటున్నావు? పెళ్ళి నీ అంతలు నువ్వు చెడగొట్టుకుని మేం చేసావంటావేంటి అనగానే, అవును మావయ్య, నువ్వు సిద్ధు కలిసి కదా పెళ్ళి క్యాన్సిల్ చేసింది. మేమిద్దరం కాదయ్యా, ఆ ప్రేరణ నువ్వు మర్చిపోతున్నావో లేదో. అవును, ఆ ప్రేరణ సంగతి కూడా నాకు గుర్తుంది, దాని పని కూడా చూసుకుంటాను. కానీ నువ్వు సిద్ధు కలిసి చేశారని మీ ఇద్దరిని ఎలా వదిలేస్తాను అనగానే, చూడు గణ, నీ అంతలో నువ్వు వేరే అమ్మాయిని ప్రేమించావు కాబట్టి పెళ్లి క్యాన్సిల్ అయింది. మేమేదో చేస్తామని మాత్రం చెప్పకు అని చెప్పి అనగానే, మనసులో ఏమోలో మీ మనసు మార్చుకుని సాహితీని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావేమో అనుకుంటున్నాను. చూడు, నువ్వు ఆ మాట నా దగ్గర అన్నావు కానీ మా ఆవిడ దగ్గర అంటే వచ్చి డైరెక్ట్గా వచ్చి చంపేస్తుంది. నా వల్ల కాని పని అలాంటి ఏం మళ్ళీ మొదలు పెట్టబాకు అని చెప్పి అంటాడు. అసలు సరే ఎందుకు ఫోన్ చేసినట్టు నువ్వు అంటే, నీ కొడుకు సిద్ధు ఉన్నాడు కదా, ఆ ప్రేరణతో చాలా క్లోజ్గా రాసుకుపోసి తిరుగుతున్నాడు. అది చూడటానికి అస్సలు బాగాలేదు. ఆ ప్రేరణకి బుద్ధి చెప్పాలన్నా నీ కొడుకు బాగా వెన్నంటే ఉంటున్నాడు కాబట్టి చెప్పలేకపోతున్నాను.
కాబట్టి కొంచెం ఆ ప్రేరణకి దూరంగా ఉండమని నీ కొడుకుతో చెప్పు అని చెప్పేసి అంటాడు. ఆ మాటకి వెంటనే సిద్ధు నా మాట వింటాడా ఏంటిగనా? నువ్వేం చేయాలనుకున్నావో అది చేసేసేయి. మీ లీకులన్నీ బయట పెట్టమంటారా అని చెప్పానంగానే చేస్తే చెప్పు ఏముంది దాంట్లో అని చెప్పి భయపెట్టడం నాకేం భయం కొత్తేం కాదు అని చెప్పేసి అనేసరికి అక్కడికి ఇంకా మంచు సిద్ధు ఇద్దరు వస్తారు. ఫోన్ పెట్టేస్తాడు. ఏంటండి గణ అంటున్నారు, గణ మీకు ఫోన్ చేశాడా అని చెప్పి అడుగుతుంది. అవును మంజు, గణ ఫోన్ చేశాడు. ఎందుకండి అనగానే ఏం వద్దులే మంజు చెప్పండి అనగానే సిద్ధు కోసమే. సిద్ధు ప్రేరణ మధ్య ఏదో జరుగుతుంది, వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా తిరుగుతున్నారు, మీరేమన్నా చెప్పి సిద్ధుని దూరంగా పెట్టండి అని చెప్పాడు. వాడికి అసలు బుద్ధుందా? వాడు చెప్పడం ఏంటి? సిద్ధు ప్రేరణ వాడికేమవుతారు? నా కొడుకు ప్రేరణ బిజినెస్ పార్ట్నర్స్, వాళ్ళు ఫ్రెండ్స్, కలిసి మాట్లాడుకుంటారు, కలిసి బిజినెస్ చేస్తారు. వాళ్ళు క్లోజ్గా ఉన్నారని అనడానికి వీడెవడు? వీడికి ఇంకోసారి ఆ మాట అన్నాడంటే వాడు నేనే చంపేస్తాను అని చెప్పి అనగానే అయ్యో మంజు, వాడేదో వాగాడు, మనం దానికి ఎందుకు ఆన్సర్ చెప్పాలి అని చెప్పేసి రా సిద్ధు భోంచేద్దాం అని చెప్పేసి వెళ్ళిపోతుంది మంజు. ఏంటి ఆ గణగాడితో కలిసి నువ్వు కేఫ్ పాడు చేసిన గణతో కలిసి మళ్ళీ మినిస్టర్ గారి దగ్గర కనిపించావు. అసలు ఏం చేస్తున్నారు మీ ఇద్దరు కలిసి? కావాలని ఏదో ప్లాన్ చేస్తున్నారు కదా? అబ్బే అదేం లేదు సిద్ధు, వాడు మామూలుగా అక్కడ వచ్చాడు, యాదృచ్ఛికంగా వచ్చాడు అంతే. ఇప్పుడు నేనేం ఫోన్ చేయలేదు, పనికిమాలిన వాడు వాడే చేశాడు ఫోను అని చెప్పేసి మాట్లాడతాడు. చూడు, వాడితో కలిసి ఏదైనా ప్లాన్ చేయాలి అనుకుంటే ఈ సిద్ధు చూస్తూ మాత్రం ఊరుకోడు. ఏదో తేడా కొడుతుంది. వాడికి నీకు మధ్య ఏదో రహస్యం ఉందేమో అనిపిస్తుంది. లేకపోతే వాడితో ఎందుకు మీరు క్లోజ్గా ఉంటారు అని చెప్పేసి అడుగుతాడు. ఊరు నాయను, వీడు బాగానే పసిగట్టేస్తున్నాడు. నిజంగా ఇంకొన్ని రోజులైతే నిజం తెలిసిపోతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఆనంద్. ఇంకా ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. సిద్ధు తన రూమ్లోకి వెళ్ళి చదువుకుంటూ ఉంటాడు. అదే సమయంలో కుమార్ సిద్ధుకు ఫోన్ చేస్తాడు. ఏరా సిద్ధు, ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నాను. అవునా? అవును, ప్రేరణ నెంబరు నీకు గుర్తుందా? అవును గుర్తుంది. ఫోన్లో ఫీడ్ చేసుకున్నావా? చేసుకున్నాను. నెంబర్ కూడా చేసుకున్నావా? ఏంట్రా, ఏమైంది నీకు? ప్రేరణ నెంబర్ కోసం అన్నిసార్లు అడుగుతున్నావు. అయినా విషయం ఏంటో ముందు చెప్పు. అదేం లేదురా, అదే ప్రేరణ నీకు ఇప్పుడు కాల్ చేసిందా? చేయలేదు. మెసేజ్ ఏమైనా చేసిందా? చేయలేదు. ఒకసారి ఫోన్ చెక్ చేయరా. చేసే ఉండాలే. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావురా తను చెయ్యాలి అని చెప్పి? అంటే నేను నువ్వు రాసినట్టు లవ్ లెటర్ రాసి ప్రేరణ బ్యాగ్లో పెట్టాను. అది చదివాక తన రియాక్షన్ ఎలా ఉంది? ఏంటి అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సిద్ధు. అవునరా, అసలు చాలా పెద్ద మిస్టేక్ చేసావు కదరా. ఇప్పుడు ప్రేరణ ఎలా ఫేస్ చేయాలి? అసలు ప్రేరణ ఏమనుకుంటుంది? ఎంత పని చేసావురా అని చెప్పేసి ఎక్కడున్నావురా నువ్వు? ఎక్కడేంటి? మీ ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉన్నాను, నేను వస్తున్నాను, ఉండరా అక్కడే ఉండు అని చెప్పేసి సిద్ధు బయటకు వస్తాడు. ఇంకా ప్రేరణ బ్యాగ్లో లవ్ లెటరు మరి ప్రేరణకు దొరుకుతుందా? ఇటువైపు ఉన్న ఐశ్వర్య తన హెయిర్ బ్యాండ్ కోసం తీస్తూ లెటర్ని ఐశ్వర్యకు దొరుకుతుందా? ఐశ్వర్య తీసుకుని చదివిన తర్వాత మరి ఒక్కసారిగా ప్రేరణ షాక్ అవుతుందా? తర్వాత ఏం జరిగిందన్నది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.